జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలో కొన్ని రికార్డులు సృష్టించారు. అది ఏ రకంగా అంటే 10 ఏళ్ల పాటు 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఒక ఆర్థిక నేరస్తుడిగా సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లో ఏ1గా ఉంటూ 16 నెలలు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తిగా దేశ ప్రపంచ రికార్డును కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు. అయితే మనందరికీ తెలుసు ఆయన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయ్యారు. తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి పులివెందుల ఎమ్మెల్యేగా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అయినా కూడా ఇప్పటికీ ఆయన కోర్టుకు వెళ్లకుండా ప్రతి శుక్రవారం ఆయనకి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని అందరికీ తెలుసు. శుక్రవారం ఈజ్ అ జగన్మోహన్ రెడ్డి గారి డే. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి గత 10 ఏళ్లుగా తెలిసినటువంటి పరిస్థితి. కానీ ఈ శుక్రవారం డేని ఆయన పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. గతంలో అధికారంలో లేనప్పుడు హెల్త్ బాలేదని, కంటి బాలేదని, ఇంకొకటి బాలేదని, కోడికత్తని, గొడ్డల పూటని, ఇంకొకటని కవర్ చేసుకుంటూ వచ్చారు. అధికారంకి వచ్చిన తర్వాత నేను సీఎంగా ఉన్నాను, నేను ఆ పని ఉంది, ఈ పని ఉంది, కరెక్ట్గా శుక్రవారం వచ్చేటప్పటికి ఢిల్లీ వెళ్ళేవాళ్ళు. శుక్రవారం వచ్చేటప్పటికి మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. శుక్రవారం వచ్చేటప్పటికే క్యాబినెట్ మీటింగ్ పెట్టేవాళ్ళు. శుక్రవారం వచ్చేటప్పటికి బహిరంగ సభ పెట్టుకునేవాళ్ళు. శుక్రవారం ఏదో ఒకటి కవర్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు గడుపుకొస్తే ఇప్పుడు కోర్టు, సిబిఐ కోర్టు కూడా చాలా బలంగా గట్టిగా ఇచ్చిందట. అయ్యిందయ్యా, చాలు, ఇప్పటి వరకు మీరు చెప్పిన సోది అన్నీ చాలు, మీరు రండి, రాకపోతే మాత్రం మీకు ఉంటుంది ఈసారి, ఎలా రారో మేము కూడా చూస్తామని చెప్పి కోర్టు కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. 31వ తారీఖున కోర్టుకు రావాల్సిందే. ప్రతి వారం ఏదో ఒక కారణం చెబుతూ కోర్టుకు హాజరు కాకపోవడం అనేది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈసారి కోర్టుకు హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులు ఇస్తాం. ఈడీ కేసులోనూ ఏపీ మాజీ సీఎం జగన్కు చుక్కెదురుగా అయినట్టుగా తెలుస్తుంది. సో ఈసారి ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పటికే చాలా సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవకాశాలు ఇచ్చారు కోర్టు. అటు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేదంటే ఆయన గొడ్డల పెట్టుతోనో, లేదంటే కోడి కత్తితోనో, కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్తోనో, ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఆయన తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఈసారి కోర్టు కూడా చాలా బలంగా తీసుకుంది అని చాలామంది చెప్తున్నారు. సరే, మరి ఏం జరుగుతుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా? వెళ్ళటం ఆయనకి ఏం కొత్త ఏం కాదు. జైళ్ళు, బెయిళ్ళు లేదా చెప్పకూళ్ళు ఆయనకి పెద్ద ఇదేం కాదు. ఆయన చూడనివే ఏంటి? ఆయన ఏం చూడనివా? ఆయన చెయ్యనివా? ఆయన ఏమంటారు, ఆయన సంపాదించినటువంటి కోట్ల అక్రమంగా సంపాదించడంలో ప్రపంచ రికార్డే క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. అలాంటిది 5 ఏళ్లలో కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించవచ్చు? వేల కోట్లు కాదు, లక్షల కోట్లు ఇలా సంపాదించేయటం అనేది ప్రపంచానికే అది కూడా అక్రమంగా సంపాదించడం అనే దాంట్లో ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఇండియాలోనే రిచెస్ట్ సీఎంగా కూడా గత 5 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా అక్రమ సంపాదనతో. సో మరి అలాంటి వ్యక్తికి ఇవన్నీ పెద్ద విషయం కాదు. జైళ్ళు, బెయిళ్ళు ఇవన్నీ ఆయన చూడనివి ఏం కాదు. ఆయన చూడనివా? ఆయన చేయనివా? అవన్నీ గొడ్డలి పోట్లు, లేదంటే కత్తి పోట్లు, ఇవన్నీ ఎన్నో చూసారు ఆయన. ఇకపోతే ఇది పెద్ద విషయం కాదు. వస్తారు, రాకపోతే ఆయన కోర్టు ఏం చేస్తుందో కూడా తెలుసు కదా. కాకపోతే కొంత గతంలో ఏంటంటే బీజేపీ సపోర్ట్ ఇచ్చిందనో, లేదంటే ఇంకొకరు ఇచ్చారనో, అధికారంలో సీఎంగా ఉన్నారు కదా అనో కొంత ఎగ్జెక్షన్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మారాయి, రోజులు మారాయి, డేట్లు మారాయి, గవర్నమెంట్లు మారాయి. ఇప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ కూడా మారుతుందా? అసలు ఆయన ఇన్ని రోజులు ఉంచడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా మనకు తెలియదు. కానీ కోర్టు నిజంగానే బలమైనటువంటి మన కోర్టుని మనం నమ్మాలి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద ఇస్తున్నటువంటి తీర్పులు ఏదైతే ఇన్ని రోజులు ఆయన బయట ఉంచడం వల్ల సామాన్య ప్రజలకి కూడా కొన్ని అంతుచిక్కని అనుమానాలు అయితే ఎక్కువ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నేళ్ల పాటు ఆర్థిక నేరాలు చేసి కొన్ని వేల కోట్లకు, లక్షల కోట్ల దగ్గర సంపాదించి సో అలాంటి వ్యక్తిని బయట ఎలా ఉంచుతున్నారు? సో అతనికే ఏమి చేయలేనప్పుడు మాకెందుకు ఇలా బలమైన శిక్షలు? అంటే పేదవాడి మీదైనా ఇలాంటి శిక్షలు, ఇలాంటి అన్నీ కూడా చాలా బలంగా అమలవుతాయి. ఇలాంటి ఆర్థిక నేరస్తుల్ని, తండ్రిని లేదా బాబాయిని, కోడికత్తులు డ్రామాలు ఆడినటువంటి వ్యక్తుల మీద చట్టాలు బలంగా పనిచేయవా అనే దాని మీద చాలామందికి సందేహాలు వచ్చేస్తాయి. సో దయచేసి కోర్టులు ఇప్పటికీ ఎందుకంటే చాలా విషయాల్లో మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకని కానీ, లేదంటే ఎంపీ అని కానీ ఏమీ చూడకుండా జైలుకి పంపించారు.
జయలలిత గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా జైలుకి పంపించారు. అనేక కేసుల్లో పెద్ద పెద్ద వాళ్ళని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఒక పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారిని కూడా జైలుకి పంపించినటువంటి ఘనత ఈ కోర్టుకి సంబంధించినటువంటి న్యాయస్థానంది. సో, న్యాయస్థానంలో ఎంత బలంగా శిక్షలు పడతాయి, దానికి ఎవరు ఎగ్జెక్షన్ కాదు అనేది మరొకసారి రుజువు చేయాలి అనేది చాలామంది కోరిక. మరి ఇది తీరుతుందా? ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్త ప్లాన్ ఏసి కోర్టుకి ఏం సమర్పిస్తారు అనేది తెలీదు. ఎందుకంటే రీసెంట్‌గా బోరిగడ్డ అనిల్ లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారి శిష్యరికం చేసినటువంటి వ్యక్తి. ఆయన కూడా జైలుకి సంబంధించి వెళ్లకుండా కోర్టుకి ఏదో తప్పుడు పత్రాలు సమర్పించారు. దాని ద్వారా బెయిల్ పొందారు అని కూడా తెలుస్తోంది. అంటే అలాంటివి ఏమన్నా చేయొచ్చు. సో, ఏదైనా సరే కోర్టు చాలా బలంగా ఉండాలి. కోర్టుకి సంబంధించినటువంటి తీర్పు కూడా చాలా బలంగా రావాలి. మరి ఈయన కోర్టుకి కనీసం ఏదైతే ఈ వాయిదాలు ఉన్నాయో శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిరోజు అదే ప్రతి వారం ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారి రోజు అన్నట్టుగా దానికి మరి వెళతారా? వెళ్ళి కోర్టులో హాజరవుతారా లేదా అనేది చూడాలి.